దేవునికి స్తోత్రములు. అందరికీ వందలమ్మ, వందలయ. చేరొచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని యొక్క మహాకృప మనందరికీ కూడా తోడై ఉండి నడిపించాలని. మరి వాతావరణం కూడా అనుకూలత లేదు, మరి వర్షం పడుతూ ఉంది కాబట్టి త్వరగానే మరి కూడికను ముగించుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం నుండి చదవబడే లేఖనాలు గిన గమనించినట్లయితే సర్వ సృష్టికర్త అయిన మరి యెహోవా దేవునికి మరి సమస్తము సాధ్యమై ఉంటుంది. కాబట్టి అలాంటి దేవుని సేవించే మనము, స్తుతించే మనము, మయంపరిచే మనము మరి ఏ రీతిగా నడుచుకోవాలా అనే దాన్ని మరి ఇప్పుడు ఈ సమయంలో మనం గమనిద్దాము. 7వ వచనం నుంచి గమనించినట్లయితే మరి సముద్రములను జలరాశులుగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములో కోట్లలో కూర్చువాడు ఆయనే. సముద్రము మరి అది ఎప్పటికి కూడా మరి తన హద్దు దాటకుండా ఉంటుంది. ప్రియ సోదరి సోదరులారా, గమనించండి. ఎంత వర్షం కురిచినా, ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని నీళ్లు దాంట్లో వచ్చినా కానీ దాని హద్దు మీరకుండా అది మన దేవుడైన యెహోవా వేసిన హద్దు మీరకుండా అది ఉంటుంది. మానవుడు ఆ రీతిగా ఉండలేకపోతున్నాడు. దేవుని యొక్క హద్దు దాటి పాపములో పడిపోతూ ఉంటున్నాడు. కాబట్టి సముద్రము ఆయన స్థాపించి ఉన్నాడు. మొదటి అనాది కాలములోనే, ఆది కాండములో మొదటి అధ్యాయంలో చూసినట్లయితే, మొదటి వచనమున గమనించినట్లయితే ప్రియ సోదరి సోదరులారా, మరి దేవుడు చూసినప్పుడు అగాధ జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి వాటిని వేరుపరిచి వాటిని నదుల వలె, సముద్రం వలె ఆయన స్థాపించి ఉన్నాడు. అవి అవునుగాక అంటే అవి అయిపోయి ఉన్నాయి, అవి హద్దు మీరటం లేదు. అందుకే కోట్లలో ఆయన మరి జలరాశులుగా వాటిని నిలవబెట్టి ఉన్నాడు. ఇంకా గమనించినట్లయితే ప్రియ సోదరి సోదరులారా, మరి నీళ్లు ఆయన యొక్క ఉనికిడిని లేక ఆయన యొక్క ఆజ్ఞను మీరకుండా అవి తన స్థిరపరిచిన ఒక పరిధిలో నిలబడుతూ ఉంటున్నాయి. కానీ మానవుడు ఆ పరిధిలో నిలబడలేకపోతున్నాడు. మానవుడు దేవుని యొక్క పరిధిలో ఉండకుండా పాపానికి పొంచి ఉంటున్నాడు, పాపానికి వేగిరి పడుతూ ఉంటున్నాడు. అందుకే 8వ వచనంలో గమనించినట్లయితే, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి నిలపవలెను, భూలోక నివాసులు అందరూ ఆయన్ను వెరవవలెను అని వ్రాయబడి ఉంది. లోకులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నిలపవలెను అని ఉంది. ఎందుకంటే ఆయన సమస్తమును సృష్టించిన వాడు, సమస్తమును సృజించిన వాడు. ప్రియ సోదరి సోదరులారా, కాబట్టి మనుషులందరూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి అని మరి భూలోక నివాసులందరూ ఆయనను ఎరవవలెను అంటే ఆయన్ను వెదకవలెను అని వ్రాయబడింది. వెదకాల, దేవుడు ఎక్కడున్నాడా, ఎక్కడ దొరుకుతాడా అని. మరి ఆయన వెతికినప్పుడు, ఆయన నన్ను వెతికినట్లయితే మీరు నన్ను కనుగొందురు. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో కూడా వ్రాయబడి, నన్ను వెతుకువాడు జీవమును పొందును అని వ్రాయబడి ఉంది. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారు జీవాన్ని పొందుతారు. ప్రియ సోదరి సహోదరులారా, ఇంకా కింద భాగం గమనించినట్లయితే, ఆయన మాట సెలవీగా దాని ప్రాకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యములు స్థిరపరచబడెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా ఆ ప్రకారం అయి ఉన్నాయి. అవునుగాక అంటే అన్ని కూడా అయిపోయి ఉన్నాయి. ప్రియ సోదరి సోదరులారా, చెట్లు అవునుగాక అంటే చెట్లు కలిగాయి, పక్షులు అవునుగాక అంటే పక్షులు కలిగాయి. కాబట్టి అన్ని కూడా ఆయన ఆజ్ఞాపింపగా ప్రతి ఒక్కటి కూడా కలిగి ఉన్నది. అవన్నీ కూడా దేవునికి లోబడుతూ ఉన్నాయి. కానీ మానవుడిని దేవుడు తన స్వరూపమందు, తన పోలిక చొప్పున తన చేతులతో ఆయన నిర్మించి ఉన్నాడు. నేల మట్టి నుండి దాన్ని సృజించి ఉన్నాడు. వారి నాసికారంధ్రములో జీవాత్మ ఊది ఉన్నాడు. కానీ మానవుడు దేవుని యొక్క పరిధిలో నిలబడకుండా ఉంటున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అందుకని జలరాశులు ఆయన వేసిన ప్రాకారానికి నిలబడిపోతూ ఉంటున్నాయి. చూడండి, సముద్రము ఏ రీతిగా ఉంటుందో, అది ఎన్నటి కూడా మరి హద్దు మీరి ముందుకు పోదు. ప్రియ సోదరి సోదరులారా, తుఫాను వస్తే తప్పగా అది హద్దు మీరి మరి ముందుకు పోదు. దేవుని ఆజ్ఞకు లోబడుతుంది, కానీ మానవుడు ఆ విధంగా లోబడకుండా ఉంటున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అందుకే భూలోకంలో అందరూ, భూనివాసులందరూ కూడా ఆయన యందు భక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అదే 2వ కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా వ్రాయబడిన మాట గమనిద్దాం. చూడండి,
కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం గమనిద్దాం, చూడండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి అని వ్రాయబడి ఉన్నది. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. భయము భక్తితో దేవుణ్ణి సేవించాలా. ప్రార్థనకు వస్తున్నాము అంటే వస్తున్నాము కాదు, భయము భక్తి అనేది ఉండాల ప్రియ సహోదరి సహోదరులారా. ఎప్పుడైతే ఆయన పరిధిలో మనం ఉంటామో భయము భక్తి ఉంటుంది. ఆయన పరిధి మించిపోతామో భయము భక్తి లేకుండా పోతుంది. అందుకే ఇక్కడ గడగడ వణుకుచు సంతోషించుడి అంటున్నాడు. ఏదైనా తప్పు పని చేయాలంటే గడగడ వణకాల ప్రియ సహోదరి సహోదరులారా. ఎప్పుడైతే ఆ వణుకు మనలో పుడుతుందో మరి దేవుని యొక్క పరిధిలో మనం ఉన్నట్లుగా అనిపిస్తుంది. లేకున్నట్లయితే దేవుని యొక్క పరిధిలో మనము లేకుండా పోతున్నాము ప్రియ సహోదరి సహోదరులారా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరము కూడా మరి ఆయన పరిధిలో ఉంటున్నామా లేదా, మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా, మనం చేసే కార్యాలు ఏ రీతిగా ఉంటున్నాయి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నామా లేక ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నామా, ఒకసారి మన మనసుకు మనం, మన హృదయాన్ని మనము, మన ఆలోచనను మనం ఒకసారి పరీక్షించుకోవాలా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడిన రీతిగా మనకు మనమే పరీక్షించుకొని అందులో చేయవేయాలని ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఏ రీతిగా మనము దేవుని సన్నిధిలో ఉంటున్నామా, ఏ రీతిగా ఆయన సన్నిధికి మనము వస్తున్నామా, ఏ రీతిగా వెళ్తున్నామా. సామెతల గ్రంథకర్త అంటున్నాడు, నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనవలెను అని. మరి ప్రసంగి 5:1 మొదటి అధ్యాయంలో రాయబడి ఉన్నది. మరి దేవుని మందిరానికి పోయినప్పుడు మనం ఏ రీతిగా వస్తున్నాము, భయం భక్తి కలిగి వస్తున్నామా లేక ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వస్తున్నామా, ఒకసారి మనకు మనం పరీక్షించుకోవాలా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సముద్రము, నీళ్లు, మరి పక్షులు అన్నీ కూడా ఆయన యొక్క పరిధిలో ఉండి మరి పనులు చేస్తూ ఉంటున్నాయి. వాటి వాటి పనులు చక్రంగా చేస్తున్నాయి. సూర్యుడు చంద్రుడు చూడండి, ఎప్పుడైనా కానీ 1 గంట లేటుగా సూర్యుడు ఉదయిస్తున్నాడా? ఉదయిస్తున్నాడు ఎప్పుడన్నా 1 గంట లేటుగా, లేక ఎప్పుడన్నా 1 గంట లేటుగా అస్తమిస్తున్నాడా? లేదు. ఎందుకంటే దాని సమయాన్ని ఆయన నియమించి ఉన్నాడు. అస్తమయం ఉదయము కలగా ఏమై ఉన్నది, 1 దినమాయను అని రాయబడి ఉన్నది ఆదికాండంలో 1వ అధ్యాయములో. కాబట్టి దాని సమయము, ఆ యొక్క సమయాన్ని బట్టి దానికి మరి ఆయన కాలము పరిపాలన దానికి చేసి ఉన్నట్లుగా చూస్తున్నాము ప్రియ సహోదరి సహోదరులారా. కాలము ఏ రీతిగా మనకు తెలుస్తుంది? 1 దినమైందంటే 1 రాత్రి పగులైతే 1 దినమైనట్టు లెక్క. లేకపోతే మనకేం తెలుసు దినం ఎప్పుడైతుందో రాత్రి ఎప్పుడవుతుందో మనకు తెలియదు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన యొక్క నిత్యమైన సంకల్పము, మరి ఆయన ఒక నిత్య కృప, ఆయన నిర్ణయించిన నిర్ణయం చొప్పున ప్రతి ఒక్కటి కూడా నడుచుకుంటుంది. కానీ మానవుడు ఆ రీతిగా నడుచుకోవటం లేదు. అందుకే ఇంకా గమనించినట్లయితే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 161వ వచనం గమనిద్దాం, చూడండి. 119, 161. అధికారులు నిర్ణయ నిమిత్తముగా నిన్ను తరుముదురు, ఆయనను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది అని వ్రాయబడి ఉన్నది. అధికారులు నిర్ణయ నిమిత్తముగా నిన్ను తరుముదురు, ఆయనను నీ వాక్యము భయము నా హృదయములో నిలుచుచున్నది. దేవుని వాక్యము భయముతో దాన్ని గైకొనాల, మన హృదయాల్లో దాచబడాలా దేవుని వాక్యము. ఈరోజు చదివిన వాక్యము హృదయంలో ఉండాలా. చదివినామంటే చదివినామని కాదు, ఏమవుతుంది, ఏమని మాట్లాడుతుంది వాక్యము, ఏ రీతిగా నడవాలని చెబుతుంది, ఏ రీతిగా ప్రవర్తించాలని చెబుతుంది, ఏ రీతిగా మనము ఇతరుల ఎడల కృప చూపాలని నేర్పిస్తుంది వాక్యము. అందుకే నీ వాక్యము నా హృదయంలో భయమును పుట్టిస్తుంది. దేవుని వాక్యము నిలిచినట్లయితే మన హృదయాల్లో భయము పుట్టాల ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, భయము కలిగి దేవుని సన్నిధిలో ఉండాల. ఆయన సృజించిన ప్రతి ఒక్కటి కూడా గతి తప్పకుండా వాటిని ఆయన పరిమితిలో ఉంటున్నాయి. ఆయన చెప్పినట్లుగా చేస్తున్నాయి. కానీ మానవుడు మాత్రము ఆ రీతిగా నడుచుకోవటం లేదు ప్రియ సహోదరి సహోదరులారా.
తన యొక్క ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యాన్ని ఒక పక్క వింటున్నాము, మరో పక్క తీసివేస్తూ ఉంటున్నాము. ఆ విన్నంత సేపు వరకే ఆ వాక్యము వింటాము, తర్వాత ఆ పక్క పోయిన తర్వాత ఆ వాక్యాన్ని వదిలేస్తాము. ఇంకా చాలా మంది అయితే వినకుండా ఉంటారు, చెవులు మందమయ్యి. అందుకని చెవు గలవాడు వినుగాక అని. చెవులు ఉన్నవాడు వింటాడు, చెవులు లేనివాడు వినడు, గ్రహించడు, ఏదేదో ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి చెవు గలవాడు వినుగాక. చెవులు ఉన్నట్లయితే వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా భయము భక్తితో దేవుని సన్నిధిలో ఉండాలా. ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రి చదివిన భాగంలో కూడా కీర్తన గ్రంథము 4వ వచనంలో కూడా రాయబడిన మాట, భయము నుండి పాపము చేయకూడదు అని రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, భయము పొంది పాపము చేయకుండా ఉండాలి, పాపము జోలికి పోకూడదని 4:4లో రాయబడి ఉన్నది. చదవన భాగాన్ని, భయము నుండి పాపము చేయకుడి, పడకల మీద ఉండగా మీ హృదయములో ధ్యానము చేసుకొనుడి అని వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, భయము నుండి పాపము చేయకుడి, మీ పడకల మీద ఉండగానే దేవుని గురించి జ్ఞానము చేసుకోవాలా, పడకల మీద ఉండగానే ధ్యానించాలా. లేచి మన ఇష్టానుసారమైన పనులు చేసుకొని దేవుణ్ణి స్తుతించడానికి ఏదో 11 గంటలు 12 గంటలకు పోతే సరిపోద్దులే అంటే కాదు. మీ పడకల మీద ఉండగానే ఆయన గురించి ధ్యానము చేయుడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి భయము కలిగి పాపము చేయకూడదు అని వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సృజించిన ప్రతి ఒక్కటి కూడా, ఆకాశ నక్షత్రములు, చంద్రుడు, మరి ఆయన సృజించిన ప్రతి ఒక్కటి కూడా మరి అన్ని కూడా ఆయనకు లోబడి ఉంటున్నాయి. కానీ మానవుడు ఒక్కడే దేవునికి లోబడకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నాడు, తన ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు, తన ఆలోచన బట్టి మరి పనులు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి పాపము చేయకుండా నిత్యము ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా నిందారహితులుగా ఉండాలని ఆయన కోరుచూ ఉంటున్నాడు. అందుకొరకే తన రక్తాన్ని కార్చి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో రక్తము కార్చినట్లుగా గమనిస్తుంటున్నాం. ఇంకా ముందు గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం గమనిద్దాం. చూడండి, సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొరినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానిని ఇసుకను సరిహద్దుగా నియమించి తిని నాకు మీరు భయపడరా. చాలండి, ఇక్కడ సముద్రానికి ఇసుకతో కట్టవేసి ఉన్నాడు ఆనకట్ట. మనము ఉదాహరణ గమనించినట్లయితే పొలంలో నీళ్లు కట్టేటప్పుడు మనకైనా ఒట్టి మట్టిగానే వేసినట్లయితే ఏమవుతుందమ్మా, కట్ట తెగిపోతుంది, అది ఉండదు. చిన్న మోటార్తో మనము నీళ్లు పెట్టేటప్పుడు ఒట్టి మట్టిగానే ఉన్నట్లయితే అది ఏం చేస్తుంది, కొట్టుకొని పోతుంది, హద్దు ఉండదు దానికి. కానీ మన ప్రభు అయిన యెహోవా దేవుడు ఏం చేశాడు, ఇసుకతో హద్దు చేశాడంట సముద్రానికి. చూడండి, ఇసుకతో హద్దు వేసినప్పుడు అది మీరలేదంట, దాని నిర్ణయాన్ని అది తప్పించుకొని పోలేదు. అది ఎంత ఘోషించినా గాని దాని సరిహద్దులు తప్పకుండా ఉంటున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రజలు నరులు ఆయన ఆనకట్టును తెంచుకొని విస్తారమైన మరి కలిగి పాపములో పడిపోతూ ఉంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఇసుకతో కట్ట వేస్తే ఉంటుందమ్మా? ఇసుక మీద ఇల్లు కడితేనే ఉండదు, కట్టేస్తే ఉంటుందా? నేను పొలంలో పనిచేసేటప్పుడు నేను కూడా నీళ్లు కట్టాను. అవి కట్టేటప్పుడు ఒక పక్క మరి ఈయన కడితే రెండో పక్క కట్ట దిగిపోతుంది. దానికి ఏం చేయాలా? ఏం చేస్తారమ్మా? ఎవరైనా తోటల్లో పని చేసిన వాళ్ళు ఉన్నారా? పామాలంట. నీళ్లు పోతుంటే గట్టున మనము ఓ పక్క నుంచి మట్టి తీసి ఆ తడి మట్టిని దాని మీద గట్టు మీద పెడుతూ ఉండాలి. ఎప్పుడైతే అది పెడతామో గట్టిగా అది నిలబడిపోతుంది. లేకున్నట్లయితే అది చిన్నగా మట్టి అంతా మరి నీళ్ళల్లో పడి ఆ కట్ట తెగిపోతుంది.
గుర్తుపెట్టుకోండి. అలాంటిది మరి మన దేవుడు ఏం చేశాడంట, ఇసుకతో హద్దు వేశాడంట. ఇసుకతో హద్దు. చూడండి, చదవండి ఆ భాగాన్ని మరలా 22 వచనం ఎంత చక్కగా రాయబడి ఉన్నదో. సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత పొర్లెను, అవి ప్రబలలేకయు ఎంత ఘోషించును దాని దాటలేకయు ఉన్నట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుక సరిహద్దుగా నియమించి నాకు మీరు భయపడరా అంటున్నాడు. ఇసుకతో హద్దు వేసి సముద్రాన్ని నిలబెట్టిన నాకు మీరు భయపడరా? ఈనాడు భయపడకుండా దేవుని కార్యాలు చేస్తూ ఉంటున్నాము. దేవునికి భయపడటం లేక సోదరి సోదరులారా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నాము. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను అవి ఎంత ఘోషించినా గాని దాని పరిధి నుండి రాకుండా నేను నిర్ణయించిన ఒక నిర్ణయంలో అవి నడుస్తూ ఉన్నాయి. నేను వేసిన ఆనకట్టగా మీరకుండా ఉంటున్నాయి. ప్రియ సోదరి సోదరులారా, గత సంవత్సరము మీ అందరికి తెలిసిన విషయమే, ఖమ్మంలో ఆనకట్ట తెగి తుఫాను వచ్చి విజయవాడ మొత్తం కొట్టకపోయింది. ఎవరికైనా గుర్తుందా? విజయవాడలో నీళ్ళు వచ్చినాయి. ఏమైంది? అది నది ఆనకట్ట తెగి ఆ వాన వలన ఆనకట్ట తెగటం వలన ఆ నీళ్ళన్నీ, ఆ నదిలో ఉన్న నీళ్ళన్నీ కూడా వచ్చి ఏం చేశాయి, విజయవాడ మొత్తాన్ని కూడా నీళ్లతో ముంచివేసేది. అలాంటి దానికి దేవుడు మరి సముద్రాన్ని ఇసుకతో ఆనకట్ట వేసి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఇసుకతో ఆనకట్ట వేసి దానిని మరి నిర్ణయించినట్లుగా గమనిస్తుంటున్నాం. ఇసుకతో మరి ఆనకట్ట వేస్తే ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే దేవునికి సాధ్యమంటుది ఏది కూడా లేదని ఇక్కడ నిరూపించబడుతుంది. అలాంటి దేవునికి మీరు నాకు భయపడరా? భయపడకుండా తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తారా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా కింద గమనిద్దాం. చూడండి 23వ వచనము. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోదురు అని వ్రాయబడి ఉన్నది. ఈ జనులు నిత్యము తిరుగుబాటు చేయువారు, నిత్యము తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈ జనులు ఎంత మాత్రం కూడా ఆలోచించడం లేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట చొప్పున ఆయన ఆజ్ఞ ప్రకారము నడచాలని ఎంత మాత్రము కూడా వారు ఆలోచన చేయడం లేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, సముద్రానికి సరిహద్దు వేసిన వాడు, సముద్రాన్ని స్థాపించిన వాడు, ఆయన సర్వ సృష్టిని సృజించిన దేవునికి మనము భయపడటం లేదంటే ఇంకా నువ్వు నేను ఎంత మేలు చేసినా కానీ భయపడతారమ్మా? ఎవరు భయపడరు. దేవునికే భయపడటం లేదంటే నువ్వు చేసిన మేలుకు నేను చేసిన మేలుకు భయపడతారా? భయపడరు ఎంత మాత్రం కూడా. అది హృదయానికి అగోచరముగా ఉంటుంది వారికి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవునికి భయపడి మనము మన యొక్క పరిధిలో దేవుడు ఎంతవరకు అయితే మనను ఏర్పాటు చేసి ఉన్నాడో అంతవరకు మనము నడుచుకోవాలని దేవుని వాక్యం చదివిస్తూ ఉంటుంది. దేవునికి భయపడాల ప్రియ సహోదరి సోదరులారా. అందుకే భయపడి పాపము చేయకుడి అని వ్రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి భయం ఉన్నట్లయితే పాపము చేయకుండా ఉంటారని దేవుని వాక్యము చలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదే ఏబు గ్రంథము గమనిద్దాం. చూడండి 28వ అధ్యాయము, ఏబు గ్రంథము 28వ వచనము గమనిద్దాము. ఏబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం గమనిద్దాం. చూడండి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విసర్జించుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. భయభక్తులు కలిగి ఉండాలా ప్రియ సోదరి సోదరులారా.
అవన్నీ కూడా భయపడుతున్నాయి, సర్వ సృష్టి భయపడుతూ ఉన్నాయి, కానీ నరులు భయపడటం లేదు. అందుకంటున్నా ఈ జనులందరూ కూడా భయభక్తులు కలిగి ఉండాలా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే మరి జ్ఞానము అనియు దుష్టత్వము విడిచటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిస్తున్నాడు. దుష్టత్వమును విడిచివేయాలా, పాపమును విడిచివేయాలా, పాపమును విసర్జించాలా, పాపము జోలికి పోకుండా మరి నిత్యము ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవునికి భయపడి ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఆయన సన్నిధిలో నడవాలని దేవుని వాక్యం బోధిస్తుంది. ఇంకా సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం గమనించినట్లయితే 7వ వచనం కూడా అదే మాట రాయబడి ఉన్నది. గమనిద్దాం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి గమనిద్దాం చూడండి. నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచి పెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును అని వ్రాయబడి ఉన్నది. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుమని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ సోదరి సోదరులు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని వాక్యానికి భయపడి మరి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టి మరి ఆయన సన్నిధిలో మనం గడిపినట్లయితే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును అని వ్రాయబడి ఉన్నది. సర్వము దయచేవాడు ఆయనై ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు ప్రార్థన ద్వారా చేస్తూ ఉంటున్నాడు. అవి మనము గ్రహించుకోలేక గమనించుకోలేకపోతున్నాము ప్రియ సహోదరి సహోదరుల. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తూ ఉంటున్నాడు, కానీ అవి గమనించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల. అందుకే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుమని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ సోదరి సహోదరులారా. కాబట్టి సముద్రం ఏ రీతిగా అయితే మరి అది తన పరిధిలో ఉంటుందో మనం కూడా దేవుని యొక్క పరిధిలో మనం ఉండాల. సముద్రము మరి ఎన్ని నీళ్లు ఉంటాయో మనకు తెలియదు, దాని లోతు ఎంత ఉంటుందో మరి దాన్ని గ్రహించుకోలేము. మరి యూట్యూబ్లో చూసినట్లయితే చాలా లోతు ఉందని, మరి అక్కడికి వెళ్ళి చీకటి కమ్ముతుందని అక్కడికి తిరిగి రాలేరని కూడా వ్రాయబడి ఉన్నది. ఇంకా లోపల పెద్ద పెద్ద చేపలు ఉన్నాయంట, అవి తినివేస్తాయని కూడా చెబుతూ ఉంటారు. అలాంటి సముద్రానికి ఆనకట్ట ఇసుకతో వేశాడు. చూడండి, గమనించండి ప్రియ సోదరి సోదరులారా. సముద్రము ఎవరన్నా సిమెంట్తో గోడ కట్టిన ఎక్కడన్నా చూడండి, ఎక్కడన్నా గోడ కట్టిన సిమెంట్తో మీరు ఎవరైనా చూసి ఉన్నట్టే నాకు చెప్పండి. సముద్రానికి సిమెంట్తో గోడ కట్టినట్లుగా ఎక్కడన్నా ఉందా? ఇక్కడ ఏది చేసినా కానీ వాళ్ళు పిక్నిక్ పాయింట్గా తయారు చేసుకొని ఈ మరి చర్చ్ గేట్లో చేసింది, ఆ గోడలు కట్టింది వాళ్ళు. ఎందుకంటే పిక్నిక్ పాయింట్గా దాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళి తిరిగి రావడానికి అది ఏర్పాటు చేసుకున్నారు. కానీ అది మెయిన్ సముద్రం కాదు, అది ఒక మూల అన్నమాట, ఒక తోక అంటారు కదా, ఒక మరి వేరు. మెయిన్ సముద్రానికి ఎవరు కూడా ఆనకట్ట వేయలేరు. కాబట్టి అలాంటిది మరి దేవుడు ఇసుకతో దానికి ఆనకట్టు వేసి ఉన్నాడు. మానవునికి మాత్రం ఆనకట్ట వేయలేకపోతున్నారు, నిత్యము తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు అని వ్రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము గమనిద్దాం చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం గమనిద్దాం చూడండి. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషుడు చెడుతనము నుండి తొలగిపోవును అని వ్రాయబడి ఉంది. కృపా సత్యము వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని యొక్క కృపలో మనము వాడబడుతూ ఆయన సత్యాన్ని మనం అనుసరించి నడిచి ఉన్నట్లయితే ఇక్కడ ఏముందంట, ప్రాయశ్చిత్తము కలుగుతుంది.
ఆ ప్రాయశ్చిత్తము కలగాలంటే ఆయన కృపలో సత్యములో మనము నడుచుకొని ఉండాలా అని వ్రాయబడి ఉన్నది. అందుకని మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనుషులు చెడుతనము నుండి తొలగదురు అని రాయబడి ఉన్నది. ఇంకా కింద భాగం ఏమని రాయబడి ఉంది? 7వ వచనము, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునట్లు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అని వ్రాయబడి. దేవునికి ప్రీతికరముగా మన ప్రవర్తన ఉన్నప్పుడు నీ శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. దేవునికి మరి ప్రీతికరంగా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల. ఆయన చిత్తాన్ని నెరవేర్చు వారమై ఉండాల. ఆయన కృపలో వాడబడిన వారమై ఉండాలా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తామో అప్పుడు ఆయనకు ప్రీతికరమైన వారముగా ఉంటామని వ్రాయబడి ఉన్నది. ఇంకా గమనించినట్లయితే 17వ వచనం గమనిద్దాం, చూడండి. అదే అధ్యాయము 17వ వచనము, చెడుతనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును అని వ్రాయబడి ఉన్నది. చెడుతనమును విడిచిపెట్టుటే యథార్థవంతులకి అనంట రాజమార్గం అంట. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. యథార్థముగా జీవించాలంటే ఏదో చేయటం అని కాదు, చెడుతనమును విడిచిపెట్టుట. అప్పుడు అది వానికి రాజమార్గమై ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. ఆ రీతిగా నడిచినట్లయితే అతడు తన ప్రాణాన్ని కాపాడుకొనును అని వ్రాయబడి ఉన్నది. ఇంకోటి కింద మాట గమనిద్దాం, చూడండి. నాశనకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోక ముందు అహంకారమైన మనసు నడుచును. నాశనానికి ముందు ఏమి నడుస్తుందంట? గర్వము నన్నుకంటే ఇంక మించిన వారు లేరు, నేనే తెలివి కలవాడిని, నేనే అన్ని చేయగలను అన్న బలము, అహంకారము నడుస్తుందంట. ఇంకా నా ఎదురుగా ఎవరు కూడా నిలవలేరు అని అహంకార భావము నడుస్తుంది. అందుకే నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, పడిపోక ముందు అహంకారము నడుస్తుంది. గమనించండి, ఎవరైనా గర్వించి మాట్లాడినట్లయితే వీడికి దగ్గరకు వచ్చిందని ఆలోచన చేసుకోండి. నేనైతే అదే ఆలోచన చేస్తా. ఎవరైనా కానీ గర్వించి మాట్లాడినా, తృణీకరించి మాట్లాడినా, ఏలన చేసి మాట్లాడినా ఇంకేడ చాప్టర్ క్లోజ్ అవుతుంది అని నేను ముందే ఎస్టిమేట్ వేసేస్తా. నాకు అర్థమైపోతుంది ఈ గర్వించడం వలన దగ్గరకు వచ్చేసింది, అంతే కదా. బుడ్డి కూడా ఆరిపోయే ముందుగా ఎట్టలిగిద్దామా? ఎక్కువ కలిగిద్ది. ఇప్పుడు బుడ్లు లేవు కానీ గ్యాస్ గురించి ఆలోచన చేయండి. గ్యాస్ కూడా అయిపోయే ముందుగా బగ్గుమనే వెలిగి ఇంకా ఆరిపోతుంది, కథం, అంతే. ఇంకా తర్వాత ఏరేది మార్చుకోవాల్సిందే, అంతే కదా. అందుకనే మనుషుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములో నడిచి యథార్థముగా నడిచినట్లయితే వారికి అది రాజమార్గం అంట. రాజమార్గం ఎట్టుంటుందమ్మా? వచ్చే వారికి స్వాగతం పలుకుతూ పూలు చల్లుతుంటారు అంట. రండి స్వాగతం పలుకుతూ ఏం చల్లుతారు? అత్తలు చల్లుతూ ఉంటారు, పన్నీరు చల్లుతారు, పూలు చల్లుతూ ఉంటారు, లేక పూలు పరుస్తూ ఉంటారు, మ్యాట్ వేసి ఉంటారు. అలాంటిది రాజమార్గము. అలాంటి మార్గములో నడిచిన వారం అవుతాము ప్రియ సోదరి సోదరులారా. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు ప్రీతికరముగా నడిచినట్లయితే ఆయన తప్పకుండా మనను ఒక ఉన్నతమైన జీవితాలను దయచేస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఎఫెసీ రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కోపడుడి కానీ పాపము చేయకుడి. చదవండి ఆ భాగాన్ని. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము గమనిద్దాం, చూడండి. కోపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని వ్రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. ఒకవేళ నిలిచి ఉన్నట్లయితే అపవాదికి మనం స్థానం ఇచ్చిన వారం అవుతాము. అపవాది మనలో వచ్చి జ్వరబడతాడు. అందుకే కోపడుడి గాని పాపము చేయకుడి అని వ్రాయబడి ఉన్నది. పాపము చేయకూడదు. ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఏ తలంపు వచ్చినా కానీ పాపము జోలికి మనము పోకూడదు.
ఇతరులను మనం దుఃఖపరచాలనుకున్నా కానీ పాపం జోలికి పోకూడదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఆరాధనలో పాలుపంపులు పొందే మనం ఏ రీతిగా ఉంటున్నాము? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని మన భయముతో గజగజ వణుకుచు ఆయన సన్నిధిలో మనం గడుపుతున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని మనం పరీక్షించుకునేలాగన ఇక్కడ ఒక మాట గమనిద్దాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుంచి గమనిద్దాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భక్తులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగురా అంటున్నాడు. ఏ రీతిగా ఉన్నామో మనం తెలుసు. మనం ఏ రీతిగా ప్రవర్తిస్తున్నామో మనకు తెలుసు. మనం ఏ రీతిగా నడుస్తున్నామో మనకు తెలుసు. మన ఆలోచన విధానము ఏ రీతిగా ఉన్నదో మనకు తెలుసు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ రీతిగా మనం నడుస్తున్నామా, ఏ రీతిగా ప్రవర్తిస్తున్నామా, ఏ రీతిగా దేవుని సన్నిధిలో కొనియాడబడుతున్నామా అనే దాన్ని మనం పరీక్షించుకొని ఇందులో చేయవేయాలని వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైతే మనం పరీక్ష చేసుకుంటామో అప్పుడు మనము ఇందులో చేయవేసినట్లయితే ఆయనకు యోగ్యమైన జీవితాన్ని మనం జీవించిన వారం అవుతాం. లేకున్నట్లయితే మనం భ్రష్టులమైపోతామని వ్రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. భ్రష్టులము కాకుండా ఉండటానికి యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని కార్చి పాపులమై ఉండగానే మన అందరి కొరకు ఆయన రక్తము కార్చి ఉన్నాడు. ఆయన రక్తములో మనం విమోచింపబడిన వారమై, పరిశుద్ధంగా తీర్చబడిన వారమై, నిర్దోషులుగా భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉండాల ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి దేవుని చేసిన మనుషులు ఆయన మాట వినకుండా నానా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. కానీ సమస్తము ఆయన సృష్టికి లోబడి ఉంటున్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. ఆకాశ నక్షత్రాలు గాని, సూర్యచంద్రులు గాని, సృష్టించిన ప్రతి ఒక్కటి కూడా ఆయనకు లోబడి ఉంటున్నాయి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం కింద గమనించినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంది గమనిద్దాం. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి గమనిద్దాం. చూడండి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవి యొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్న కామందుని ఎరుగును, గాడే సొంత వానితోటి తెలుసుకొనును. ఇశ్రాయేలు లేదు, నా జనులు యోచింపరు. పాపిష్ట జనమా, దోషపరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించి ఉన్నారు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు అని వ్రాయబడి. ఆయన విడిచి తొలగిపోయి పాపములో పడి ఉన్నారు. ఎద్దు ఏం చేస్తుందంట? తన కామందుని ఎరుగుతుందంట. కామంది అంటే తెలుసు కదమ్మా, తన యజమానుని ఎరుగుతుంది. ఎద్దులు ఏరే వాళ్ళకి పోయినట్లయితే పొడవటానికి వస్తాయి, తన యజమానుడిగానైతే అది మెదలకుండా ఉంటుంది. గాడిద సొంత వాని దగ్గర తెలుసుకుంటుంది అంట. గాడిదకు తెలివి లేదంటారు, అంతే కదా. ఎవరన్నా తెలివిలేని పనులు కానీ చేస్తే ఇది గాడిదరా అంటారు, అంతేగా. అంటే గాడిదలు తెలివి లేదు అని అర్థం. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఒక వ్యక్తి మిఠాయి పంచుతూ ఉన్నాడంట. మిఠాయి పంచుతూ సాకులోడంట, మిఠాయి పంచుతూ ఉన్నాడంట. పంచుతున్న సమయంలో ఒక వ్యక్తి వెళ్ళి, మిఠాయి ఏంది, ఏ సంతోషంతో పంచుతున్నా మిఠాయి అని అడిగిందంట. నా గాడిద తప్పిపోయింది అందుకని మిఠాయి పంచుతున్నానంట. అరే నువ్వు సాకలోడి, నీ గుడ్డలన్నీ రేపు నుంచి ఎవరు మోయాలా, నువ్వే మోసుకొని పోవాల్సి వస్తుంది, అది దుఃఖమే కదా అంటే వాడు అనంటే గాడిద మీద నేను లేను, లేకపోతే నేను కూడా తప్పిపోతున్నాను అంటే గాడిద కంటే కూడా తెలివి తక్కువ అని అర్థం, అంతే కదా. అలాంటి స్వభావం గల గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది,
కానీ మనుషులు ఆలోచన లేదంటున్నాడు. వారి నిత్యము తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని తోటి తెలుసుకొనును రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, నా జనులు యోచింపరు, ఆలోచన లేదు అంటున్నాడు. ఆలోచన లేకుండా పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మరి దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇంకా చివరిగా ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం గమనిద్దాం. చూడండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అంటున్నాడు. నీతి ప్రవర్తన గలవారై ఉండి పాపము జోలికి పోకుండా ఉండాలా. మంచి ప్రవర్తన గలవారమై ఉండి పాపము జోలికి పోకూడదు. అందుకే నీతి ప్రవర్తన గలవారే పాపము జోలికి పోకుండా ఉండుడి, మేల్కొని ఉండుడి, పాపము చేయకుడి అని వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మేల్కొన్నవాడు ఏం చేస్తాడమ్మా? నిద్రమత్తులో ఉన్నట్లయితే నిద్రమత్తులో ఉన్నవారు ఏం చేస్తారు, మేల్కొన్నవారు ఏం చేస్తారు? ఒకసారి ఆలోచన చేద్దాం. మేల్కొన్న వాడికి అయితే మనం ఏం చెప్పినా అది వినపడుతుంది, గ్రహించడానికి ఆలోచన ఉంటుంది. అది నిద్రపోయిన వాళ్ళైతే మనం ఎంత మాట్లాడుకున్నా వారికి తెలియదు. అది మత్తులో ఉన్న కానీ వారికి కూడా తెలియదు. అందుకే నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుడు ఎలాంటి వాడా అనేది జ్ఞానము లేకుండా పోయింది. దేవుడు ఏం చేయగలుగుతాడా అన్న జ్ఞానము లేకుండా పోయింది. దేవుడు ఏమి చేయగలడా అన్న ఒక జ్ఞానము లేకుండా పోయి ఉన్నది. దేవుడు ఏదైనా చేయగలడని జ్ఞానము కలిగి జీవించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితములో మరి నిత్యము సంతోషము ఆనందముగా ఉంటుంది. కాబట్టి దేవుని గురించిన జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానము లేని ఇతరుల వలె మనము ఉండకూడదు. జ్ఞానము కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు చెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సముద్రానికి ఆనకట్ట వేసిన దేవుడు మరి నరుని ప్రవర్తనకు ఆనకట్ట వేయలేకపోతున్నారు. తన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి భయము కలిగి పాపము చేయకుండా దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి దాన్ని విసర్జించి మరి దేవుని కృపలో వాడబడుతూ ముందుకు కొనసాగిపోవాలని ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన కార్యక్రమంలోకి వెళ్దాం. ఆనాటి యోధులే నిన్ను చంపి కాదు కాదయ్యో నా